భారత సాయుధ దళాలు 2025 మే 7న అంటే ఈ రోజున చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ మరియు ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై 25 నిమిషాల్లో విజయవంతంగా దాడులు నిర్వహించాయి. ఈ ఆపరేషన్ పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టబడింది. ఆపరేషన్ సింధూర్ ప్రారంభం. లెఫ్టినెంట్ కర్నల్ సోఫియా ఖురేషీ ప్రకారం ఆపరేషన్ సింధూర్ 2025 మే 8న తెల్లవారుజామున 1:05 గంటలకు ప్రారంభమై 1:30 గంటలకు ముగిసింది. దాదాపు 25 మినిట్స్ వ్యవధిలో 9 ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం చేయబడ్డాయి. లక్ష్యాలు మరియు దాడుల వెనుక భారత వాయుసేన రఫేల్ యుద్ధ విమానాలను ఉపయోగించి స్కాల్ప్ క్షిపణులు మరియు హమ్మర్ బాంబులతో దాడులు నిర్వహించింది. లక్ష్యంగా ఉగ్రవాద శిబిరాలు, శిక్షణ కేంద్రాలు మరియు కమ్యూనికేషన్ హబ్లు ఎంపిక చేయబడ్డాయి. పౌరుల ప్రాణనష్టం లేకుండా దాడులు నిర్వహించేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యం 2025 ఏప్రిల్ 22న పహల్గామ్ వద్ద జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు హత్య చేయబడ్డారు. ఈ దాడికి ది రెసిస్టెన్స్ ఫోర్స్ టీఆర్ఎఫ్ బాధ్యత వహించింది. టీఆర్ఎఫ్ పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉంది. ఇంటెలిజెన్స్ మరియు ప్రణాళిక భారత నిఘు సంస్థలు ఉగ్రవాద స్థావరాలపై ఖచ్చితమైన సమాచారం సేకరించాయి. ఈ సమాచార ఆధారంగా లక్ష్యాలను గుర్తించి దాడుల ప్రణాళిక రూపొందించింది. అంతర్జాతీయ ప్రతిస్పందనలు పాకిస్తాన్ ఈ దాడులను ఖండించింది మరియు ప్రతీకారం తీసుకుంటామని ప్రకటించింది. అంతర్జాతీయ సమాజం, ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి, అమెరికా, రష్యా, చైనా మరియు యూకే ఇరు దేశాలను సంశయం పాటించమని కోరాయి. ఆపరేషన్ ఫలితాలు భారత ప్రభుత్వం ప్రకారం ఈ ఆపరేషన్లో సుమారు 70 మంది ఉగ్రవాదులు చనిపోయారు. పాకిస్తాన్ పౌరుల ప్రాణనష్టం జరిగిందని పేర్కొంది. అయితే భారత ప్రభుత్వం పౌరులపై దాడులు జరగలేదని స్పష్టం చేసింది. భారత ప్రభుత్వం పాకిస్తాన్తో ఉన్న ఇండస్ వాటర్ ఒప్పందాన్ని సస్పెండ్ చేసింది. పాకిస్తాన్ డిప్లొమాట్లను దేశం నుండి పంపించడమే పాకిస్తాన్ పౌరులపై వీసా నిషేధం విధించింది. వింగ్ కమాండర్ వ్యోమేష్ సింగ్ ప్రకారం ఆపరేషన్ సింధూర్ పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు న్యాయం చేయడానికి చేపట్టింది. పౌరుల ప్రాణనష్టం లేకుండా ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. రాఫెల్ యుద్ధ విమానాలు, స్కాల్ప్ క్షిపణులు మరియు హమ్మర్ బాంబులు ఈ ఆపరేషన్లో కీలక పాత్ర పోషించాయి. ఈ ఆయుధాలు ఖచ్చితమైన లక్ష్యాలను ధ్వంసం చేయడంలో సహాయపడ్డాయి. భారత ప్రభుత్వం పౌరుల ప్రాణనష్టం జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. దాడులు పూర్తిగా ఉగ్రవాద స్థావరాలపై నడిచింది. పాకిస్తాన్ ఈ దాడులను యుద్ధ చర్యగా పేర్కొంది మరియు భారతీయ యుద్ధ విమానాలను కూల్చివేశామని ప్రకటించింది. భారత ప్రభుత్వం ఈ ఆరోపణను ఖండించింది. భారత మీడియా మరియు సామాజిక మాధ్యమాలలో ఆపరేషన్ సింధూర్కు విశేష స్పందన లభించింది. జస్టిస్ ఈజ్ సర్వ్ అనే హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లో ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఆపరేషన్ను సమర్థించారు మరియు భారత సైనికుల ధైర్యాన్ని ప్రశంసించారు. విపక్ష పార్టీలు ఈ చర్యను మద్దతు తెలిపాయి. భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా భద్రతను పెంచింది. సరిహద్దు ప్రాంతాలలో సైనికుల సంఖ్యను పెంచింది. భవిష్యత్తు భారత ప్రభుత్వం ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరించేందుకు భవిష్యత్తులో మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఆపరేషన్ సింధూర్ భారతదేశం ఉగ్రవాదంపై తీసుకున్న కఠిన చర్యగా చరిత్రలో నిలిచిపోయింది. ఈ ఛానల్ కొత్త లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.